విజయవాడ ధర్నా చౌక్లో ఉద్రిక్తత నెలకొంది. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ధర్నా చౌక్లో నిరసన చేపట్టిన రైతులపై పోలీసులు పిడిగుద్దులు కురిపించారు. సీఎంకు రాయబారం పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి ఇంటికి ర్యాలీగా వెళ్లేందుకు రైతులు ట్రై చేశారు. దీంతో బ్యారికేడ్స్ పెట్టి రైతులను అడ్డుకుని దాడి చేశారు పోలీసులు. రైతులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ధర్నా చౌక్ స్వర్ణ ప్యాలెస్ జంక్షన్ల దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. ఎట్టి పరిస్థితుల్లో సీఎం ఇంటికి వెళ్లి తీరతామని చెప్తున్నారు రైతులు. విజయవాడలో రైతులపై పోలీసుల దాష్టికాన్ని చూస్తున్నాం. ధర్నా చౌక్లో రైతులపై పోలీసులు పిడిగుద్దులు కురిపించారు. రైతులందరూ కూడా సీఎం ఇంటికి వెళ్తామంటూ రాయబారం అనే కార్యక్రమంతో వాళ్ళంతా ముందుకొచ్చిన పరిస్థితి. వారందరినీ బ్యారికేడ్స్ పెట్టి అడ్డుకోవడమే కాదు, వారితో వాగ్వాదానికి దిగి పిడిగుద్దులు కురిపించారు. విజయవాడలోని పరిస్థితి మనం చూస్తున్నాం. సో నిరసన లేని రోజు ఆందోళన చేయని వర్గం లేదు అన్నట్టుగా ఉంది 2 ఏళ్ల పాలన. ప్రస్తుతం విజయవాడలోని పరిస్థితి మనం కనిపిస్తోంది. బ్యారికేడ్స్ పెట్టి రైతులను అడ్డుకునే ప్రయత్నం చేశారు పోలీసులు. వారితో వాగ్వాదానికి దిగడమే కాదు, రైతులపై పిడిగుద్దులు కురిపించారు పోలీసులు. దీన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు రైతులు. అదే విజువల్స్ మనం చూస్తున్నాం స్క్రీన్ మీద. ధర్నా చౌక్ స్వర్ణ ప్యాలెస్ జంక్షన్ల దగ్గర భారీగా మోహరించారు పోలీసులు. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా సీఎం ఇంటికి వెళ్ళి తీరుతా ఉంటున్నారు రైతులు. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, ఏంటి అక్కడ సిచ్యువేషన్? అది రైతాంగ సమస్యల పరిష్కారం కోరుతూ సిపిఐ అలాగే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ ఆధ్వర్యంలో ఈ రోజు సీఎం కి రాయబారం కార్యక్రమం చేపట్టారు. అయితే ఈ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసేయాలని చెప్పుకోవచ్చు. తమ సమస్యలు చెప్పుకోవడానికి నేరుగా సీఎం ఇంటికి వెళ్తామంటూ కూడా రైతులు బయలుదేరిన సమయంలో ఎక్కడికక్కడ పోలీసులు బారికేడ్లను పెట్టి అడ్డుకున్నారు. భారీగా పోలీసులు మోహరించిన పరిస్థితి. అయితే ఈ క్రమంలో పోలీసులకు అలాగే రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం కూడా చోటు చేసుకున్న పరిస్థితి. గడిచిన 2 ఏళ్లుగా కుటుంబ రైతు అధికారం వచ్చిన నాటి నుంచి కూడా ఇప్పటి వరకు చూస్తే రైతాంగానికి సంబంధించి సుమారు 20,226 కోట్ల వరకు కూడా బకాయిలు ఉన్నాయి. అలాగే ఏదైతే అన్నదాత స్థితిభావం సంబంధించిన మొదటి ఏడాది దాదాపుగా 10,700 కోట్ల వరకు కూడా బకాయిలు ఉన్నాయి. వాటితో పాటు అనేకమైన బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా తీర్చాలి. అలాగే రైతులకు సంబంధించిన గిట్టుబాటు ధరలు కల్పించడంలో కూడా ప్రభుత్వం విఫలమైంది. ఈ సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించాలంటూ కూడా రైతులు గత 2 ఏళ్లుగా కూడా అనేక రకాలుగా ఆందోళనలు, ధర్నాలు, నిరసనలు వెనుకబట్టడం ద్వారా తమ నిరసన వ్యక్తం చేశారు. కానీ ప్రభుత్వం ఎలాగా ఏ కోణంలో కూడా ఒక్కసారి కూడా రైతులకు సంబంధించి సమస్యల పరిష్కారం పట్ల దృష్టి పెట్టకపోవడంతో ఈ రోజు ఖచ్చితంగా ప్రభుత్వంతో తాడేపేదో తెలుసుకోవాలనే క్రమంలోనే సీఎంకి రాయబారం కార్యక్రమం పేరుట పెద్ద ఎత్తున ధర్నా చౌక్ లో ధర్నా చేపట్టారు. ఇటు రాష్ట్ర కార్యదర్శి శ్రీశ్వరరావుతో పాటు అలాగే రైతు సమాజానికి సంబంధించిన అనేక మంది నాయకులు, రైతులు అందరూ కూడా ఆ నిరసనలో పాల్గొన్న పరిస్థితి. అయితే ధర్నా చౌక్ నుంచి వారందరూ సీఎం ఇంటికి బయలుదేరిన సమయంలో ఎక్కడికెక్కడ బారికేడ్లు పెట్టి నిచ్చట్లు కూడా పోలీసులు అడ్డుకున్న పరిస్థితి. ఈ క్రమంలో రైతులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కొంతమంది రైతులకు గాయాలైన పరిస్థితి కూడా కనిపిస్తుంది. వారి మీద పిడిగుద్దులు గురిపించిన పరిస్థితి. అయితే ప్రభుత్వం కావచ్చు, పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై రైతు సంఘ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా రైతుల సమస్యలు మాత్రం పరిష్కరించకపోతే తమ ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. రైట్ అశోక్, చూస్తున్నాం. సో రాష్ట్రంలో చూసుకుంటే కనుక ఏ వర్గం నిరసన చేయకుండా ఉండే పరిస్థితి కనిపిస్తోంది. బట్ రైతులు ముఖ్యంగా వాళ్ళ వెతలైతే వాటికి అంతే లేకుండా పోతుంది. ఉదయాన్నే మనం చూసాం. చిత్తూరు, ఇటు నెల్లూరు పరిసర ప్రాంతాల్లో మామిడి రైతులు ఏ రకంగా కష్టాలు పడుతున్నారు. ఇలాగా ప్రతి వర్గం కూడా ఈ రకంగా ఆందోళన చేసే పరిస్థితికి వస్తున్నారంటే మరి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? సీఎం వీళ్ళని కలవడానికి ఎందుకు ముందుకు రాని సిచ్యువేషన్? పైగా పోలీసులు వీళ్ళపై పిడిగుద్దులు కురిపించడం ఏంటి? అంటే గతంలో ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి కూడా ముఖ్యంగా గిట్టుబాటు ధరలకు సంబంధించి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో మిర్చికి సంబంధించి కావచ్చు, లేదంటే మామిడికి సంబంధించి కావచ్చు, అలాగే వరి, ధాన్యం, వీటన్నిటి విషయాల్లో కూడా రైతులు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఏమో గిట్టుబాటు ధరలు కల్పిస్తామని చెప్తుంది కాబట్టి, కానీ ఎక్కడ అలాంటి పరిస్థితి లేదు. రైతులు దగ్గర అటు ధాన్యం కావచ్చు, లేదంటే ఇతర పంటలన్నీ కూడా దళారులు సాగిస్తున్నారు. చాలా తక్కువకు అయితే వారి పంటలను అమ్ముకోవాల్సిన పరిస్థితి. చాలా చోట్ల
పంట కొనుగోలు అమ్మే అవకాశం కూడా లేకపోవడంతో ప్రభుత్వం కూడా స్పందించుకోవడంతో వారి పంట అంతా కూడా నేలపాలైపోతున్న పరిస్థితి క్రమంలోనే కొద్ది రోజులు చూస్తే మామిడి రైతులు కూడా తీవ్ర ఆందోళన చేస్తున్నారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో కూడా చూస్తే తోటపూరికి సంబంధించిన గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు గత ఏడాది ఈసారి కూడా ఆందోళన చేస్తూనే ఉన్నారు. కానీ కనీసం ఎక్కడా ప్రభుత్వం వారిని పట్టించుకునే పరిస్థితి కూడా లేదు. దీనికి తోడు తాజాగా ఆక్వా రైతులు కూడా ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వారు బంద్ చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే రైతులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా కనీసం గిట్టుబాటు ధర కూడా కల్పించకుండా ప్రభుత్వం వారిని తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా 2 ఏళ్ళు అయినా కానీ ప్రభుత్వం రైతులను పట్టించుకోవట్లేదు. కాబట్టి ఎక్కడైనా సరే తమకు సంబంధించి అన్ని సమస్యలు పరిష్కరించాలి, బకాయిలు పరిష్కరించాలి. అలాగే మోంటా తుఫాను వచ్చి దాదాపుగా సంవత్సరం కాలం అవుతుంది. ఈ రోజుకి కూడా దాదాపు 400 కోట్ల రూపాయలకు సంబంధించిన పరిహారం రైతులకు అందించిన దాఖలా లేవు. వీటన్నింటినీ కూడా రైతాంగం సంబంధించిన నాయకులు కావచ్చు, రైతులు ప్రభుత్వానికి అనేక సార్లు విజ్ఞప్తుల ద్వారా ఆందోళనలు వెనుక పత్రాల ద్వారా కూడా చెప్పారు. కానీ ప్రభుత్వంలో కనీసం స్పందన లేదు. కాబట్టి ఇక ఖచ్చితంగా తమ సమస్యల పరిష్కారం అయ్యే వరకు కూడా ప్రభుత్వంపై పోరాటం అయితే కూడా కొనసాగిస్తామని చెప్పి రైతులు రైతాంగ నాయకులు చెప్తున్నారు. అయితే ధర్నా చౌక్ లో రైతులు ధర్నా చేస్తున్న సమయంలో ఏదైతే సీఎం ఇంటికి బయలుదేరిన సమయంలో పోలీసులు వారిపై పిడిగుద్దులు కురిపించడం పట్ల మాత్రం రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇలాంటి విధానాలను మానుకోవాలి, లేదంటే కనుక ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్ అశోక్. చూస్తున్నాం విజయవాడ ధర్నా చౌక్లోని ఉద్రిక్త పరిస్థితి విజువల్స్లో కనిపిస్తున్నాయి. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ధర్నా చౌక్లో నిరసన చేపట్టిన రైతులపై పోలీసులు పిడిగుద్దులు కురిపించారు. సీఎంకు రాయబారం పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి ఇంటికి ర్యాలీగా వెళ్లేందుకు రైతులంతా ప్రయత్నించారు. దీంతో బ్యారికేడ్స్ పెట్టి రైతులను అడ్డుకోవటమే కాదు, వారిపై దాడి చేశారు పోలీసులు. రైతులకు అలాగే పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ధర్నా చౌక్ స్వర్ణ ప్యాలెస్ జంక్షన్ల దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా సీఎం ఇంటికి వెళ్ళి తీరుతామంటున్నారు రైతులు. చూస్తే కనుక రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అటు చిత్తూరు, నెల్లూరులో మామిడి రైతులు నిరసన చేపడుతుంటే, ఇటు ఏలూరు నుంచి ఇటు గోదావరి జిల్లాల్లో ఆక్వా రైతులు నిరసనలు తెలుపుతున్న పరిస్థితి. ఏకంగా విజయవాడలో రైతులందరూ అక్కడికి చేరుకొని తమ సమస్యలు పరిష్కరించాలంటూ, లేదంటే సీఎం ఇంటికి వెళ్ళి ఆయనకి స్వయంగా మా బాధలని చెబుతామంటూ వాళ్ళందరూ కూడా రోడ్డెక్కిన పరిస్థితి. అయితే ఇటు స్వర్ణ ప్యాలెస్ అవ్వచ్చు, అలాగే మిగతా ప్రాంతాల్లో కూడా భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. రైతుల్ని అడ్డుకునే ప్రయత్నమే చేయడం కాదు, వారిపై పిడిగుద్దులు కూడా కురిపించిన సిచ్యువేషన్. సో రైతుల్ని పోలీసులతో కొట్టించిన వైనం అయితే ఇంతకుముందు ఎక్కడా చూడని సిచ్యువేషన్ అంటూ కూడా పలువురు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ధర్నా చౌక్లోని సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. పెద్ద ఎత్తున రైతులందరూ కూడా తరలి వచ్చారు, రోడ్లు ఎక్కారు. సో చంద్రబాబు ముఖ్యమంత్రికి రాయబారం అనే కార్యక్రమంతో వాళ్ళంతా ముందుకొచ్చిన సిచ్యువేషన్. సో తమ వ్యతల్ని స్వయంగా ముఖ్యమంత్రికి చెబితే అన్న ఆయన చెవిని పడుతుందంటూ కూడా రైతులందరూ కూడా రోడ్డెక్కిన పరిస్థితి. అయితే వారిని ఎక్కడికక్కడ అడ్డుకునే పోలీసులు వారిని అడ్డుకోవడమే కాదు, ఈ క్రమంలో వారిపై దాడి కూడా చేయటం పలువురిని విస్మయపరుస్తోంది. రైతులపై ముష్టిఘాతాలు కురిపించారు పోలీసులు. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా సీఎం ఇంటికి వెళ్ళి తీరతామని భీష్మిస్తున్నారు రైతులు. చూస్తున్నాం చాలా పెద్ద సంఖ్యలో రైతు సంఘం నాయకులు అవ్వచ్చు, రైతులు రోడ్డెక్కిన సిచ్యువేషన్. రాష్ట్రంలో ఏ రైతు సంతోషంగా ఉన్నాడో చెప్పాలి అంటూ కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇటు హార్టికల్చర్ ఉద్యానవన పంటలు అవ్వచ్చు, ఇటు మిర్చి రైతులు అవ్వచ్చు, మనం చూసాం గతంలో కూడా మామిడి రైతులు అవ్వచ్చు, ఉల్లి రైతులు, టొమాటో రైతులు, ప్రస్తుతం వీళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ నిరసన తెలుపుతున్న పరిస్థితి. ఆక్వా రైతులు గత 2 వారాలుగా మనం చూస్తున్నాం. సో మొత్తం మత్స్య సంపదని రోడ్డుపై వేసి వాళ్ళు నిరసన తెలిపినా కూడా వాళ్ళని పట్టించుకోని పరిస్థితి. ఇదే క్రమంలో మొత్తం ఆక్వా రైతులకు అండగా ఈరోజు అందరూ కూడా బంద్ పాటిస్తున్న పరిస్థితి కూడా ఉదయం నుంచి మనం గమనించాం.